సహాయం చేయడానికి నా బండి మీద ఎక్కించుకొని నేను తీసుకెళ్తున్నాను. ఈ బండి భరిస్తుంది, కానీ నీ భారాన్ని నా భారాన్ని నువ్వు నెత్తి పెట్టుకుంటే నీ భారం ఇంకెక్కడ నీవే భరిస్తున్నావు అని అన్నాడంట. కాబట్టి ఆ భారాన్ని తీసి బండిలో పెట్టు, ప్రశాంతంగా ప్రయాణం చేయి, నీ యొక్క గమ్యస్థానం చేరిన తర్వాత అప్పుడు నువ్వు మోసుకొని వెళ్దు అని అన్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు మనం నెమ్మది పొందుతాం. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని దాసులు హెచ్చరించినట్లు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అనేక సార్లు మన బరువుని దించి దేవుని మీద మోపకుండా మనం మీదే మోపుకుంటూ మనమే భారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు. విశ్రాంతినిచ్చే ఆయన దగ్గరికి వచ్చి కూడా మనం భారాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. న్యూ ఇయర్లో ఇంకొక రెండో ఇన్సిడెంట్ చెప్తాను. నెహ్రూ గారి దగ్గర ఒక సిక్కు వ్యక్తి డ్రైవర్గా ఉన్నాడంట. ఆయన ప్రయాణంలో ఈ షూస్లో తీసేసి ఆ సాక్స్ మీద బాగా చెమట పట్టిన దాని మీద వాసన వస్తూ ఉందంట. వాసన వస్తూ ఉంటే ఎక్కడ ఈ కారులో వాసన వస్తూ ఉంటుందని మొత్తానికి నెహ్రూ గారు అటు ఇటు చూసి సిక్కు గారు డ్రైవర్ దగ్గర ఉంది అని చూశాడు. అయా ఆ సాక్స్ని తీసేరా బాబు, వాసన వస్తున్నది, బండి అంతా కూడా వాసన వస్తుంది, భరించలేకపోతున్నాం ఆ చెమట వాసనకి, పడేసేసేయని ఈయన ఇంకొక సాక్స్ తీసుకోమని చెప్పి ఇచ్చాడంట. ఈయన ఏం చేశాడు, కొత్త సాక్స్ వేసుకొని ఆ పాత సాక్స్ని ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేద్దాం పడేయటానికి అట్లని జేబులో పెట్టుకున్నాడంట. ఆ జేబులో పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఆ వాసన ఏం పోటలా, కొత్త సాక్స్ ఇచ్చాం కదా, ఏది చూపించంటే కాళ్ళకి ఇదిగో వేసుకొని ఉన్నాను అన్నాడు. మరి వాసన వస్తూ ఉంది కదా, ఏంటి వాసన అని ఆయన నిస్సహాయంగా మాట్లాడితే ఆ సిక్కు అతను అన్నాడంట, ఏంటి సార్ మీరు అట్లా అంటారు, ఇగో నేను తీసేసి పెట్టుకున్నాను అని అన్నాడంట. అట్లా మన జీవితంలో కూడా ప్రభువు మీద భారం కలిగి
ప్రభువు మన భారాన్ని పాపాన్ని తన కలువరి శిలువలో కడిగి మనల్ని పవిత్రపరిచి క్రిస్మస్లో గుర్తు చేసుకున్నాం. ప్రభువు మన కొరకై భూమి మీదకి వచ్చి ఆయన చేసిన ఆ గొప్ప కార్యం గురించి ఆయన చేస్తే మన జీవితంలో అవి క్యారీ అవుట్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని నమ్ముకున్నామే కానీ మన జీవితంలో విడిచిపెట్టేయి కొన్ని విడిచిపెట్టట్లా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అంటారు కదా. ఆ శరీర కార్యాలు మన జీవితంలో క్యారీ అవుట్ చేస్తే దేవుడు మన మీద సంతోషపడేవాడు కాదు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించి ఆయన సంఘంగా, ఆయన కుటుంబంగా, ఆయన పిల్లలుగా, పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఫిలిప్పీ పత్రికలు అన్నట్టు మనం యాత్రికులము పరదేశులము. మన రాజ్యము మన యొక్క దేశం ఇది కాదు. ఆ రాజ్యం కొరకు మనం ఈ లోకంలో ప్రభు రాజ్య స్థాపనలో మనము రాజ్య పౌరులం. ఈ లోకంలో జీవిస్తున్నామే కానీ మనము దేవుని రాజ్య సంబంధులం. ఆయన అందుకని అంటాడు, నా రాజ్యం ఈ సంబంధమైనది కాదు, నా రాజ్యాన్ని నేను స్థాపించడానికి వచ్చాను అని అన్నాడు. ఆయన రాజ్యాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఆయన మరణ శిలువ పునరుద్ధానాల ద్వారా సంఘాన్ని, రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. ఒక దగ్గర లేదు. యూనివర్సల్ కింగ్డమ్. డమ్ అంటే రాజ్యము అని లాటిన్ ఏదో పదం అది. సరే, కింగ్డమ్ ఆయన రాజ్యము యూనివర్సల్గా ఉంది, మొత్తం వ్యాపించింది కదా. మత్తయి సువార్త 20:18 కదా అంటాడు, ఎలాగనగా ఎక్కడ 2-3 నా నామం చేరి ఉందరో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు. ఆయన ఉంటాను అని అంటే ఆయన ఉండడు అని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రోమా 12వ అధ్యాయంలో మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అని అంటాడు 2వ వచనంలో. దాని కింద వచనాల్లో ఆయన ఏం మాట్లాడతాడంటే దేహమును గురించి చెప్తూ, దేహము కన్నొక్కటే కాదు, నోరొక్కటే కాదు, చెవులొక్కటే కాదు, చేతులొక్కటే కాదు, కాళ్ళే కాదు, దేహము శరీరం అని అంటే అన్ని అవయవాల నిర్మాణమే దేహం. మట్టి దేహముతో దేవుడు తన మహిమ కలిగిన మాట చేత మనల్ని తన జీవాన్ని ఊదితే మనం జీవించే ఆత్మైన దేవుని యొక్క కృప, మానవుని యొక్క జన్మ. ఈ శరీరంలో ఏ అవయవం లోపించినా ఆ అవయవ లోపము ఇండైరెక్ట్గా దేని మీద పడుతుంది? శరీరం మీదే పడతా ఉంటుంది. మా సోదరుడు అన్నయ్య బాగా యాక్టివ్గా తిరుగుతాడు. ఒక్క డేలో చుట్టుముట్టేస్తాడు. నెల్లూరు నుంచి చెల్లి దగ్గరికి, చెల్లి దగ్గర నుంచి విజయవాడ, ఒంగోలు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేవాడు మా పెద్దన్నయ్య. మరలా ఉదయంకి వెళ్ళి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన చూడాలని అనుకుంటే మా నాన్న ఎలాగా సుడిగాలి పర్యటన చేసేవాడు అలాగ చేసేసేవాడు, అందరినీ చుట్టుముట్టేసి. కుటుంబం మీద భారం అన్ని కలిగి అలాగ ఉంటా ఉంటే మనం కుటుంబంగా మన అందరం భార్యాభర్తలు పిల్లలు అంతా యూనిటీగా ఉంటే యూనిటీలో డైవర్సిటీ లాగా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. సంఘంలో కూడా అందరం పని చేస్తేనే అది క్షేమకరమైన శరీరానికి పోల్చాడు సంఘాన్ని. కాబట్టి కన్నే మొత్తం నేను అంత చేస్తాను అని ఇందాక దేవుని దాసులు చెప్పిన దాంట్లో అన్నాడు. ఒక్క అవయవమే దేహమంతా నేనే అని అనుకుంటే అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు. కొరింథీ 1 పత్రిక 12వ అధ్యాయంలో కూడా అదే విషయాలు చెప్తాడు. కాబట్టి ఏది చేసే పని అది చేయాలా? అన్ని అవయవాలు పనిచేస్తుంటేనే శరీరం అంతా కూడా
యాక్టివ్గా ఉంటుంది. ఏ ఒక్కటి పని చేయకపోతే శరీరం మీద అల్టిమేట్గా భారం పడుతుంది కదా. ఈ చెయ్యి పని చేయలేదనుకోండి, ఎడమ చెయ్యి చేయాల్సిన పని కూడా ఆ భారం దేని మీద పడుతుంది? కుడి చెయ్యి మీద పడుతూ ఉంటుంది. అలానే కుడి కాలు పని చేయట్లేదు అనుకోండి, ఆ భారం దేని మీద పడుతుంది? ఎడమ కాలు మీద పడుతూ ఉంటుంది. కొన్ని పెరాలసిస్ స్ట్రోక్ తోటి ఇలాగ అవయవాలు దెబ్బతింటాయి. మన దేహంలో సంఘంలో కూడా అవయవాలుగా ఉంటున్న మనకి దేవుడు అప్పగించిన దాన్ని చేయలేకపోతే, దాన్ని గుర్తించలేకపోతే బాడీ బ్రెయిన్ అది పనిచేయదు. చివరిగా ఒక మాట చెప్తాను. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోర్స్కి వెళ్ళాను హైదరాబాద్కి 3 నెలలు, 2004 ముందు. అన్నీ చూపిస్తూ ఉంటారు. తలలో నుంచి, ఈ బ్రెయిన్లో నుంచి 3 డివైడ్ అవుతాయి. ఒక 2 బ్రెయిన్లో నుంచి 2 కళల్లోకి వస్తాయి. మెయిన్ పార్ట్ మన స్పైనల్లో కింద వరకు వెళ్ళిపోతుంది. ఈ 3 ద్వారానే టోటల్ బాడీ యాక్టివేషన్లో ఉంటుంది. ఈ 3 ఈ కంటికి వచ్చే కానీ పని చేయకపోతే ఇండికేషన్ వెళ్ళదు మైండ్కి ఇండికేషన్ వెళ్ళకపోతే దెబ్బతింటాయి. అలానే ఈ స్పైనల్లో, బ్రెయిన్ నుంచి స్పైనల్కి వెళ్తే స్పైనల్లో నుంచి టోటల్గా బాడీకి వెళ్తూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డులో కొంత దెబ్బతిన్న వెన్నుపూసలో ఉన్న ఆ యొక్క మెత్తటి ఇది మెదడులో నుంచి వచ్చేది, లేకపోతే మెదడులో ఏదన్నా రక్తనాళాలు క్లాట్ అయిపోయినా ఏదైపోయినా బాడీకి ఎఫెక్ట్. అందుకనే నేను శిరస్సు అని అన్నాడు దేవుడు, ప్రభు. మనమంతా ఆయన శరీర భాగాలు కాబట్టి శిరస్సు బాగున్న ఈ శరీర అవయవాలు పని చేయకపోతే ఆ శరీరం తల భరించే ఆయనకి ఎంత ఆ వ్యక్తికి బాధో అలానే ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని స్వరక్తమిచ్చి సంపాదించి ఆయన మన కొరకే ఆయన త్యాగం అయిపోతే మనం చేసే త్యాగం అంత గొప్పదేమీ కాదు. మనము ఇంతకాలం మట్టుకే మనం నిరీక్షణ కలవారమై ఉండిన ఎడల, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసం, రక్షణ ఈ భూమి మట్టుకు మాత్రమే, లేకపోతే ఈ జీవిత కాలం మాత్రం మట్టుకే కాదు. అలాగుంటే మనకి లోకంలో ఉన్న వాళ్ళకి తేడా లేదు, అంతకంటే దౌర్భాగ్యులం అయిపోతాం మనం. కారణం, మన నిరీక్షణకు ఆధారం ఎవరు? కింద వచ్చిన వాళ్ళు అంటాడు, సమాధిలో నుంచి లేపబడి ఉన్న క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. మరణాన్ని గెలిచిన ఆయన, మృతుల పునరుద్ధానంలో మొదటిగా ఆయన ఉన్న వ్యక్తిని అనుసరిస్తుంటున్నాం. అలాగా అనుసరిస్తుంటున్న మనం ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని కొరకు మన యొక్క సమయాన్ని, మన యొక్క అన్ని విధాలుగా ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనం ఆయనకి త్యాగం చేద్దాం. మన కొరకే ఆయన త్యాగం చేశాడు. ఆయన శరీర రక్తాలని మన కొరకే కార్చాడు, మనల్ని విమోచించాడు, పరలోక రాజ్య సంబంధులుగా ఉచితంగా రక్షించాడు. ఆయన కొరకు భూమి మీద మన జీవనంతో పాటు, మన కుటుంబాలతో పాటు, సంఘంతో పాటు, మన యొక్క వ్యక్తిగతంగా మనం కూడా దేవుని కొరకు పని కలిగి ఉందాం. అలాగ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కాపాడి నడిపించునుగాక.